మంగళగిరి గుడ్లవల్లేరు ఘటనపై విద్యాశాఖ మంత్రి స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏమీ జరగలేదని, వైసీపీ కావాలనే ఇలాంటివి చేస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రి కావడం వల్ల కావాలనే ఇలా విష ప్రచారం చేస్తున్నారని, కేవలం ఏ వర్క్ మీడియా చేయదంటూ నారా లోకేష్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఆయన వారిలా పారిపోనని, పరదాలతో రాను అని అన్నారు. నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేదంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడొక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడొక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు వేయండి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉందంటే మీరు చూపించండి, ఐఎమ్ రెడీ ఫర్ స్కూటీ. దేర్ ఈస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ గా. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది, 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరికి. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. ఐఎమ్ స్టాండింగ్ టు ఇట్. అది కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు, వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్, ఎవరొకరు నాకు చూపించండి హిడెన్ కెమెరా, దెన్ ఐ విల్ టేక్ యాక్షన్. నో క్వశ్చన్స్ ఆన్ ఇట్, స్ట్రైట్. అరే లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందంటే ఎట్లా స్వామి? అండ్ దాన్ని కావాలని కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను దాన్ని ఖండిస్తున్నా. వాస్తవాలు తెలుసుకోండి, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్, ఐ విల్ టేక్ యాక్షన్. ఎందుకు తీసుకోనండి? ఏం అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా? వాళ్ళు చెప్తారు మీరు. అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి ఎంటేలేదే, తల్లి నేను బయటికి ఎంటేలేదే, మళ్ళా నాకు తెలీదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు. భారీ వర్షంలో సూర్యాపేట జిల్లా